హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ సినారియో బేస్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ సిరీస్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ చూద్దాం. ఓకే. అలాగే మీకు రియల్ టైంలో కూడా ఇష్యూ చాలా సార్లు వస్తుంటుంది అనమాట. ఇంటర్వ్యూలో అయితే చాలా సార్లు అడుగుతారు అనమాట. ఓకే. ఏంటంటే ఓఎం కిల్డ్ అండి. ఓకే. ఏంటిది ఓఓఎం కిల్డ్. దీని కోసం డీటెయిల్ చూద్దాం. ఓకే. సో ఫస్ట్లీ లెట్స్ ఫ్రేమ్ అ సినారియో. ఓకేనా. లెట్స్ కమ్ బ్యాక్ హియర్. సో లెట్స్ అజ్యూమ్ మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చు నీవని. ఓకే. వీ హ్యావ్ ఎ నోట్ జేఎస్ అప్లికేషన్. ఓకే. వన్ సెకండ్. లెట్ మీ టేక్ ఎ డిఫరెంట్ కలర్. వన్ సెకండ్. యా. We are having a Node.js service running in Kubernetes. Okay. Over the night, the pod kept restarting. అంటే multiple times restart అవుతుంది. No code was changed. At the same time, no deployment was triggered. By morning, the restarts count was under 47. The on-call engineer just messaged you. What happened and how do you fix it? So question clear అబ్జర్వ్ చేస్తే ఒక Node.js అప్లికేషన్ ఉంది. ఓకే. ఆ Node.js అప్లికేషన్ మల్టిపుల్ టైమ్స్ రీస్టార్ట్ అవుతుందండి. అలాగే ఆ డిప్లాయ్మెంట్కి ఎటువంటి కొత్తగా కోడ్ చేంజ్ లేదు, అలాగే ఎటువంటి మోడిఫికేషన్స్ కూడా లేవు. బట్ ఇఫ్ యూ సీ ద పాడ్ ఈస్ గెటింగ్ రీస్టార్టెడ్ మల్టిపుల్ టైమ్స్, అరౌండ్ 47 టైమ్స్ రీస్టార్ట్ అయిందంట పాడ్. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది, మీ ఆన్ కాల్ ఇంజనీర్, మీ ఎస్ఆర్ ఇంజనీర్స్ ఎంగేజ్ అవుతారు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు అనేది క్వశ్చన్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. లెట్స్ డీటెయిల్గా చూద్దాం దీనికోసం ఏంటంటే. ఓకే. సో ఫస్ట్లీ లెట్స్ గో టు టర్మినల్. ఓకే. సో ఫస్ట్లీ లెట్ మీ గో టు మై ఫ్రీలాన్స్. రైట్. సో ఇక్కడ లెట్స్ సీ దట్ కరెంట్లీ kubectl, లెట్ మీ క్లియర్ kubectl get deploy -n డెమో. చెప్పేసి నా దాంట్లో ఎటువంటి డిప్లాయ్మెంట్స్ ఏం లేవండి. ఓకేనా. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఫస్ట్లీ ఒక డిప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తాను. ఈ డిప్లాయ్మెంట్ కోసం మళ్ళీ క్లియర్ చూద్దాం. ఓకేనా. ఈ డిప్లాయ్మెంట్ ఏంటి, ఏం చేస్తా అనేది. బట్ ఐఎమ్ క్రియేటింగ్ డిప్లాయ్మెంట్ హియర్. అండ్ ఇఫ్ యూ సీ హియర్ కరెంట్లీ మన పాడ్స్ క్రియేట్ అవుతాయి. ఒక పాడ్ క్రియేట్ అవుతుందండి. ఒక పాడ్ క్రియేట్ అవుతుంది. అండ్ పాడ్ రన్నింగ్ స్టేట్లోకి వచ్చింది. దట్స్ నైస్. అండ్ ఇఫ్ యూ సీ రీస్టార్టింగ్. ఓకే. ఇఫ్ యూ సీ హియర్ రీస్టార్ట్ చూసారు కొన్ని కౌంట్ 1 వచ్చిందన్నమాట ఇక్కడ. ఒకసారి మళ్ళీ వెళ్దాం. లెట్స్ క్లిక్ ఆన్ దిస్ వన్. అండ్ ఇఫ్ యూ సీ హియర్ ఓకే బ్యాక్ ఆఫ్ రీస్టార్టింగ్ ఫెయిల్డ్ కంటైనర్. ఓకే. ఇఫ్ కిందకి వెళ్ళారనుకున్నాగా ఈవెంట్స్ అని కనిపిస్తుంటాయి. లెట్స్ వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ మినిట్స్. స్టిల్ రన్నింగ్. ఓకే. ఇప్పుడు ఒకసారి గెట్ పాడ్స్ వద్దాం. గెట్ పాడ్స్. ఓఓఎం కిల్డ్ చూసారంటే ఓఓఎం కిల్డ్ అండి. ఈ ఎర్రర్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇలాంటి ఇష్యూస్ వస్తే మీరు ఎలా ఫేస్ చేస్తారు ఇంటర్వ్యూలో అనేది ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా చూద్దామండి. సో ఫస్ట్లీ మనం ఏం చేసాము, గెట్ పాడ్స్ అనే కమాండ్ రన్ చేసాం. వి కేమ్ టు నో దట్ దేర్ ఇస్ సమ్ ఎర్రర్ గోయింగ్ ఆన్. స్టేటస్ ఏమొస్తుంది, ఓఎం కిల్డ్ అని వస్తుంది. అండ్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ రీస్టార్ట్స్ అవుతూ ఉన్నాయి అన్నమాట. ఓకే. ఇక్కడ అంటే ఫస్ట్ ఈ ప్రాబ్లం ఎలా అరైజ్ అయిందని చూసే ముందు ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద సినారియోస్ దట్ విల్ బి కాజింగ్ దిస్ ఎర్రర్ టు కమ్ అప్. ఓకే. సో ఫస్ట్ లెట్స్ గో బ్యాక్ టు వన్ నోట్. ఇక్కడ కుదిరినంత వరకు మాక్సిమం పాసిబుల్ సినారియోస్ అని మెన్షన్ చేశానండి. అంటే ఈ ఎర్రర్ రావడానికి ఎలాంటి పాసిబుల్ సినారియోస్ వస్తాయనేది. ఓకేనా. ఫస్ట్లీ ఇలాంటి ఇష్యూస్ ఎప్పుడైనా వస్తున్నాయంటే మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇందులో ఏదో ఒక రీజన్ ఉంటుందండి. ఒకటి ఓఓఎం ఎక్సెప్షన్ వస్తుంది, ఓఎం కిల్ వస్తుంది బేసికలీ. అంటే సినారియో 1 ఏం చెప్తుంది, బై డిఫాల్ట్గా మేబీ ఓకే మనం ఎప్పుడైతే రిసోర్స్ మెన్షన్ చేసుకుంటామో నో రిసోర్స్ లిమిట్స్ ఆర్ బిన్ సెట్. అంటే మన డిప్లాయ్మెంట్ ఫైల్లో రిసోర్స్ లిమిట్ లేకపోవడం వల్ల ఏమవుతుందండి, బై డిఫాల్ట్గా మన పాడ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది, అంత సరిపోవట్లేదు అన్నమాట కెపాసిటీ అంతా. అలాగే మెమరీ లిమిట్ సెట్ 2లో మనం రిసోర్స్ మెన్షన్ చేసుకుంటున్నప్పుడు మనం రిక్వెస్ట్లు పెడతాము, అలాగే లిమిట్స్ కూడా పెడతామండి. ఓకేనా. మీరు కనుక లిమిట్స్ బాగా తక్కువ పెట్టారనుకోండి, లిమిట్ ఎగ్జిస్ట్ బట్ ఇట్ ఈస్ సెట్ లోవర్ దెన్ వాట్ ద యాప్ యాక్చువల్ నీడ్స్ అట్ పీక్. వర్క్స్ ఫైన్ లోడ్ ట్రాఫిక్లో బాగా పనిచేస్తుంది, గెట్స్ ఓఎం కిల్డ్ అండర్ లోడ్. క్లాసిక్ మిస్టేక్ అండి ఇది. అలాగే కొన్నిసార్లు మన అప్లికేషన్లో కోడ్లో లీకేజ్ వల్ల కూడా మనకి కొన్నిసార్లు ఏంటంటే ఇలాంటి ఎక్సెప్షన్ వస్తుందన్నమాట. అండ్ మోర్ ఓవర్లీ మనకి ఈ జావా హీప్ మెమరీ అవ్వచ్చు, లేకపోతే మన సైడ్ కార్ కంటైనర్ కొన్నిసార్లు ఇష్యూ ఉండడం వల్ల మన ప్రైమరీ కంటైనర్ బాగానే రన్ అవుతుంది, బట్ సైడ్ కార్ కంటైనర్లో ఇష్యూ రావడం వల్ల మన పాడ్ కూడా రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకేనా. కొన్నిసార్లు రేర్ కేసెస్ ఏంటంటే మన నోడ్ యొక్క మెమరీ వల్ల కూడా ఇష్యూ వస్తుంది, బట్ ఆ ఇష్యూ డిఫరెంట్ అండి. ఓకే. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఏంటంటే ఇక్కడ ఇవన్నీ మల్టిపుల్ సినారియోస్ అన్నమాట. అంటే ఈ సినారియోస్ ఏదో ఒక సినారియో బేస్ చేసుకొని మనకి ఎర్రర్ రావడానికి స్కోప్ ఉంది. బట్ మన కేసులో ఏమైంది, ఓకేనా. ఫస్ట్ ఒకసారి మళ్ళీ పాడ్కి వెళ్దాం మనం. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు మన డాక్యుమెంటేషన్ ప్లేస్ చేస్తాను. ఇవన్నీ ఎందుకు మెన్షన్ చేస్తానంటే ఒకసారి ఇవన్నీ చదివారనుకో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇందులో ఏదో ఒక పాసిబిలిటీ సినారియోస్ 1 or 2 సినారియోస్ మీరు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఓకే. సో నౌ లెట్ మీ కమ్ బ్యాక్ హియర్. లెట్ మీ కమ్ బ్యాక్ హియర్. గెట్ పాడ్స్. ఇందాక 2 రీస్టార్ట్స్ అయింది, ఇప్పుడు 4 రీస్టార్ట్స్ అవుతుందండి. ఓకే. ఇప్పుడు దీన్ని ట్రబుల్ షూట్ చేద్దాం. సో ఫస్ట్లీ డిస్క్రైబ్ చేద్దాం అండి. kubectl ఓకే డిస్క్రైబ్ పాడ్. మన పాడ్ నేమ్ ఏంటి, లెట్ మీ గెట్ ద పాడ్ నేమ్. ఓకే -n డెమో. చూసి ఈవెంట్ చూసారనుకోండి, పుల్ ఇమేజ్ పుల్ అవుతుంది, కంటైనర్ స్టార్ట్ అయింది, అంత క్రియేట్ స్టార్ట్ అయింది, బ్యాక్ ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇఫ్ యూ కమ్ బ్యాక్ హియర్, ఓకే ఇఫ్ యూ సీ హియర్ స్టేట్, ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటది స్టేట్ వచ్చరికి ఏముందండి, స్టేట్ డిస్క్రైబ్. స్టేట్ టర్మినేట్ అయిపోయింది. రీజన్ ఏంటంటే ఓఓఎం కిల్డ్. అండ్ ఎగ్జిట్ కోడ్ అంటే 137. ఎంత ఎగ్జిట్ కోడ్,
గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒకటి ఎగ్జిట్ కోడ్ 137. ఓకే, సో ఇక్కడ మీరు చూసింది ఏంటి, బై డిఫాల్ట్గా ఎగ్జిట్ కోడ్ 137 మీనింగ్ ఏంటంటే ఈ ప్రాసెస్ ఏమైతే ఉందో ద ప్రాసెస్ వాజ్ కిల్డ్ ఓకే బై సిగ్నల్ లైన్ అండి. ఓకే, అంటే టిపికల్గా అంటే ఏంటి, విచ్ ఈస్ ద కర్నల్ ఓఓఎం కిల్లర్ అంటే మీ అండర్లైన్ ఉన్న కర్నల్ కిల్ చేసింది అనమాట. అంతేగాని ఈ అప్లికేషన్కి 137 ఎర్రర్ కోడ్ రావడం వల్ల మీ అప్లికేషన్ కోడ్ ఇష్యూ కాదు, మీ కంటైనర్లో ఉన్న సమ్ అదర్ ఇష్యూ కూడా కాదండి. మీ మెమరీ ఎక్కువ తీసుకోవడం వల్ల అండర్లైన్ ఉన్న కర్నల్ బై డిఫాల్ట్ ఏం చేసిందంటే కిల్ చేసింది. అందుకే మనకి కరెక్ట్గా మీరు ఎగ్జాక్ట్ రీజన్ చూసారనుకోండి, టర్మినేటెడ్ అని వచ్చింది, రీజన్ ఏమో ఓఎం కిల్డ్ అని వచ్చింది, ఎగ్జిట్ కూడా 137 వచ్చింది అనమాట. ఓకే, సో బై డిఫాల్ట్ మనం అబ్జర్వ్ చేసిందంటే ఓకే మనకి ఇప్పుడు చాలా క్లారిటీ ఉంది. ఏమని, ఒక బై డిఫాల్ట్గా 137 ఎగ్జిట్ కూడా వచ్చింది, అలాగే ఓఎం కిల్డ్ వచ్చిందంటే మీనింగ్ చాలా కేసెస్లో రిసోర్స్ ఇష్యూస్ వల్ల వస్తాయి. ఓకే, మన కేసులో ఏమైంది చూద్దాం ఇప్పుడు. ఓకేనా, మన కేసులో ఏమైంది, మనం ఇందాక ఒక డిప్లాయ్మెంట్ క్రియేట్ చేసాం కదండి. ఇఫ్ యూ సీ ది డిప్లాయ్మెంట్ హియర్, మనం ఏం చేసామండి కావాలని, ఇఫ్ యూ సీ హియర్ మనం రిసోర్స్ సెక్షన్ రాసుకున్నామండి. ఓకే, ఇక్కడ రిక్వెస్ట్లు పెట్టాను, అలాగే లిమిట్స్ కూడా పెట్టాను. కాకపోతే ఏం చేస్తాను, నేను బ్యాక్ ఎండ్ లోపల రన్ చేస్తున్నప్పుడు, ఓకే ఇప్పుడు చూసారంటే లోపల నేను ఒక కమాండ్ రన్ చేస్తున్నాను కావాలని. ఐఎమ్ ట్రైంగ్ టు రెప్లికేట్ సినారియో. ఏంటి ఏ రిప్లికేషన్ చేస్తున్నా బై డిఫాల్ట్ అంటే, నా నా కంటైనరు ఓకే బై డిఫాల్ట్గా ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ 150 M అండి, ట్రైస్ టు యూజ్ 150 MI. అంటే నా కంటైనర్ మెమరీ 150 వరకు ఎక్స్పెక్ట్ చేస్తాను, 150 యూస్ చేసుకుంటుంది అనమాట. కాకపోతే నా రిక్వెస్ట్లో ఏం పెట్టాను, 150 పెట్టాను, లిమిట్ చూసారు అనుకోండి 100 పెట్టాను అనమాట. అంటే నా కంటైనర్ మాక్సిమం 100 MI దాకా పెట్టుకున్నాను, బట్ నా కంటైనర్ అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నప్పుడు 150 ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఈవెన్చువల్గా ఏమైంది, నా లిమిట్స్ కన్నా ఎప్పుడైతే నా కంటెంట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆటోమేటిక్గా అవుట్ ఆఫ్ మెమరీ కిల్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేయొచ్చు మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం టెక్నికల్గా ఈ మెమరీ అండ్ మన రిక్వెస్ట్ అండ్ లిమిట్స్ పెంచుతామండి. అంటే ఎలా పెంచుతామంటే, ఇప్పుడు లెట్ మీ గో టు మై డిప్లాయ్మెంట్. ఓకే, ఇక ఎడిట్ చేస్తాను డిప్లాయ్మెంట్ని. ఈ డిప్లాయ్మెంట్లో ఇక్కడ చూసారా బై డిఫాల్ట్గా ఎంత ఉంది, మెమరీ 50 ఉంది కదా, దీన్ని 100 చేద్దాం. అలాగే లిమిట్ కూడా ఎంత పెడదాం, 100 నుంచి మాక్సిమం ఒక 256 పెడదాం, 256 MI పెడదాం. ఓకేనా, సో నవ్ ఐమ్ ఇంక్రీజింగ్ ద మెమరీ ఇన్ బోత్ రిక్వెస్ట్ అండ్ లిమిట్స్ అనమాట. ఓకేనా, ఎందుకంటే నా కంటైనర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది 150 మాక్సిమం, నా దగ్గర ప్రీవియస్ 100 మాత్రమే, అంటే డెఫిషియెంట్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తాను, నా కంటైనర్ 150 ఎక్స్పెక్ట్ చేస్తే నేను 256 దాకా ఇస్తున్నా. ఓకేనా, లెట్ మీ సేవ్ దిస్ గై. ఎప్పుడైతే మీరు సేవ్ చేశారో ఆటోమేటిక్గా న్యూ పాడ్ విల్ బి కమింగ్ అప్. ఇవి a new pod is spinning up and the old pod got terminated. And if you see currently ఈ 10 seconds అవుతుందండి రీస్టార్ట్ అయ్యి, అంటే కొత్త పాడ్ క్రియేట్ అయ్యి ఎటువంటి రీస్టార్ట్స్ లేవు మన దగ్గర. ఇవి మనకి ఎటువంటి రీస్టార్ట్స్ లేవండి, బై డిఫాల్ట్ పర్ఫెక్ట్ రన్ అవుతుంది. లెట్స్ వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ సెకండ్స్ మోర్ అండ్ ఇఫ్ యూ స్టిల్ ఇట్ ఈస్ రన్నింగ్, నో ఇష్యూస్ అండ్ ఆల్. సో బై డిఫాల్ట్ ఎప్పుడైనా మీకు ఓఎం అడిగినప్పుడు మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇందులో ఏదో ఒక సినారియో బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి ఫస్ట్లీ. అండ్ మాక్సిమం ఇప్పుడు మన లైవ్లో ఫిక్స్ చేసినట్టు మన రిక్వెస్ట్లు లిమిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఇగ్నోర్ చేస్తారు రిక్వెస్ట్ లిమిట్స్ని, బట్ చాలా ఇంపార్టెంట్ సెక్షన్. రిక్వెస్ట్ లిమిట్స్ అప్లికేషన్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంది, అప్లికేషన్ ఎంతవరకు వెళ్ళగలదు, ఇలాంటివన్నీ కన్సిడరేషన్ చేసుకొని మనం డిస్క్రైబ్ చేసినప్పుడు ఇట్స్ క్లియర్లీ షోన్ అస్ దట్ ఓకే 137 వచ్చింది, ఐపీసీ 137 వచ్చింది. అలాగే రీజన్ ఏంటంటే ఓఎం కిల్డ్ అనమాట. సో ఐ థింక్ దిస్ వీడియో ఇస్ వెరీ హెల్ప్ఫుల్ అండి. మనం లాస్ట్లో మనం ఎప్పుడు రాసినట్టు వాట్ ఈస్ ద నేను ఇంటర్వ్యూ ఏమి చెప్పాలి, ఓకే దాట్స్ వేర్ వీ వాంట్ టు గో ఫర్ ఇట్. ఓకే, నీ సినారీస్ అని మెన్షన్ సినారీ ఒకటి, రీజన్స్ ఏంటి చూడండి, యామెల్ ఫైల్స్ కూడా మెన్షన్ చేశాను క్లియర్గా. సో మీరు రిప్లికేట్ చేయడం ఈజీగా ఉంటుంది. అలాగే మీరు కావాలనుకోండి యూ కెన్ గో ఫర్ దీస్ వన్స్ యాజ్ వెల్. ఈ కమాండ్స్ అని కూడా మెన్షన్ చేశాను, సో యూ కెన్ మేక్ ఇట్ హ్యాండీ. అండ్ ఇలా మీరు 3 పార్ట్స్ చెప్పొచ్చండి. అంటే మీకు ఇంటర్వ్యూలో ఎప్పుడైనా క్వశ్చన్ వస్తున్నప్పుడు యూ కెన్ సేమ్ దీస్ 3 పార్ట్స్. ఏమని నేను డిస్క్రైబ్ చేస్తాను, అలాగే రీజన్ గమనించాను, ఏమని ఓకే ఓఎం కిల్డ్ వచ్చింది, 137 ఎగ్జిట్ కూడా వచ్చింది, అంటే దాని మీనింగ్ కర్నల్ కిల్ చేసేసింది. ఓకేనా, అండ్ ద పాడ్ గాట్ క్రాష్. రీజన్స్ ఏంటి, మెమరీ లిమిట్ తర్వాత నేను ట్రబుల్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఐ కేమ్ టు నో దట్ ద మెమరీ ఏమైతుందో ద మెమరీ లిమిట్ వాస్ సెట్ టూ లో ఫర్ మై పీక్ ట్రాఫిక్. సో వాట్ ఐ డిడ్ ఇస్ ఐ మేడ్ షూర్ దట్ ద మెమరీ ఈస్ బీన్ రైజ్ టు మాక్సిమం లిమిట్. అండ్ ఎంతవరకు రైజ్ చేసి ఇంకో క్వశ్చన్ రావచ్చు అన్నమాట, మెమరీ ఎంతవరకు రైజ్ చేసి అడగవచ్చు మీరు. సో ఇప్పుడు స్టాండర్డ్ ఏంటంటే 1.5 ఎక్స్ట్రా పెట్టుకుంటాం మనం. ఓకేనా, సో మనం అందుకే మనం 150 అలా అడిగినప్పుడు కూడా మనం 256 దాకా పెట్టుకున్నాం. సో బై దిస్ వే వాట్ యూ కెన్ సే దిస్ ఇస్ ద ట్రబుల్ షూటింగ్ హ్యావ్ డన్. ఈ ఇష్యూ ఐడెంటిఫై చేశాను, ఇలా ఫిక్స్ చేశాను, ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. బట్ జనరల్గా వచ్చే కామన్ ఇష్యూస్ అని కూడా మీరు ఎప్పుడైతే ఒకసారి ఇవన్నీ చదువుకొని వెళ్తే దట్ విల్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద ఇంటర్వ్యూ యాజ్ వెల్. ఓకే, నౌ మీరు చేయాల్సిందండి ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో అండి. టిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, బై.